సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. గత 2 రోజుల నుండి కొనసాగుతున్న అర్బన్ పార్క్ ట్రాక్ విస్తరణ పనులు. వృద్ధ దంపతులపై కర్కశత్వం తిమ్సాన్పల్లి గ్రామంలో. మున్సిపల్లో చికెన్ వ్యర్థాల సేకరణకు బహిరంగ వేలం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రజా సంఘాల నాయకులు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యులు తాండూరు పట్టణ పోలీసులు. తాండూరులో ట్రాఫిక్ నియంత్రణ కోసం బారికేడ్ల కోసం సహాయం అందించిన ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అంతారం శివారులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా ట్రాక్ విస్తరణ పనులు ప్రారంభించారు. గతంలో అభివృద్ధికి నోచుకునే అర్బన్ పార్క్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అటవీ శాఖ అధికారులతో ఈ నెల మొదటి వారంలో సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేసి అర్బన్ పార్క్ అభివృద్ధి కోసం చొరవ చూపడంతో పనులు కొనసాగుతున్నాయి. ఈ అర్బన్ పార్క్ పై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి సాధించడం పట్ల పలువురు మార్నింగ్ వాక్ చేసేవాళ్లు, ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దెముల్ మండలం తిమ్సాన్పల్లి గ్రామంలో వృద్ధ దంపతులపై కక్ష సాధింపు కొనసాగుతున్నది. వివరాల్లోకి వెళ్తే పెద్దెముల్ మండలం తిమ్సాన్పల్లి గ్రామంలో బాబియా నాయక్ దంపతులు ఓ గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఆయనకు 2 కొడుకులు. బాబియా నాయక్ దంపతుల వయస్సు మీద పడడంతో చేతగాని సమయంలో ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. అనువంశికంగా వచ్చిన 5 ఎకరాల భూమిపై కొందరు కన్ను పడింది. తన గుడిసెలో ఉన్న ఒరిజినల్ పాస్బుక్ ను ఎవరో దొంగిలించారు. మంగళవారం పెద్దెముల్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర తమకు న్యాయం చేయాలని తమ పాస్బుక్లు ఎవరో ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తమ పాస్బుక్లు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర పాస్బుక్ ఉందని వృద్ధ దంపతులు ఎంత బతిమిలాడినా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గుడిసె వెనుకల ఉన్న బంటు కృష్ణ మరియు తిమ్సాన్పల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 36/10లో శుద్ధ నిక్షేపాలు ఉండడంతో అక్రమంగా వృద్ధ దంపతులను చంపుతామని బెదిరించారని, ఆ భూమిలో అక్రమ మైనింగ్ కూడా కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దెముల్ తాండాలో కూడా సర్వే నంబర్ 96లో తమకు భూమి ఉందని, ఆ భూమిపై కూడా వారే మైనింగ్ చేస్తున్నారని బాబియా నాయక్ తెలిపారు. తమకు చేతగాని ఈ వయసులో ఎవరు సహాయ సహకారాలు అందించడం లేదని, తమ కుటుంబ సభ్యులు కూడా సరిగా చూసుకోవడం లేదని, కేవలం తమకు వచ్చే పెన్షన్ ద్వారానే జీవితం గడుపుతున్నామని బాబియా నాయక్ తెలిపారు. తమకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తమ పాస్బుక్లు తమకు ఇప్పించాలని బాబియా నాయక్ దంపతులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు బంటోళ్ళు ఎవరో అయితే ఉన్నారో వాళ్ళు వీళ్ళు లేనప్పుడు లోపలికి వెళ్ళి దొంగతనాన పాస్బుక్లు ఎత్తుకొని పోయి తీసుకుపోయి వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద పట్టా చేసుకున్నట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి దీని గురించిన నిజాలు ఏమిటో అధికార యంత్రాంగం చెప్పాల్సిన అవసరం ఉంది.
చెప్పాల్సిన అవసరం ఉంది. నిజాలు ఏమున్నాయో తెలియాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళకి సంబంధించిన కొడుకులు కోడళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అయితే కానీ వీళ్ళు లేనప్పుడే వీళ్ళ దగ్గర నుంచి తీసుకుపోయి దొంగతనాన్ని ఎత్తుకుపోయి నాకు బాధ కాదా? ఓ పలుకోది ఏంది తినారా ఏం చేస్తారా ఆడే పలుకోది పలకరా అంటే ఏం పొద్దు సమానం నీ ముందర కూర్చోవాలన్నా. ఇప్పుడు పోతే సాయంత్రం వస్తాం మేము. ఇప్పుడు పోతే సాయంత్రం వస్తాం, కూలి పని చేసుకుంటాము. ఇక వీళ్ళేమో ఇంటికాడ ఉంటారు, పెద్దమ్మకి పోతారు, తిరుగుతారు. మాత ఇంట్లో వచ్చి వండుకోండి అంటే రారు. వాళ్ళ కప్పుకోవడానికి అవి ఏమి లేవు కదా, వర్షాకాలం పోయింది, మరి ఇప్పుడు ఇది చలికాలం ఉంది. ఎంత వర్లు తింటే రారు ఇంట్లోకి. చెప్తాము. పెద్దమ్మల మండలం అయితే ఇప్పుడు మనము పెద్దమూల మండలము తిమ్సన్పల్లి గ్రామంలో ఉన్నాము. అంటే ఇది తాండా. అయితే ఇక్కడ వీళ్ళు ఈ ముసలి వాళ్ళని మనం ఎందుకు చూపిస్తున్నామంటే వీళ్ళకు ఒక బాధ ఉంది. వీళ్ళకు ఆలనా పాలన చూసేవాళ్ళు కూడా ఉన్నా కానీ వాళ్ళు చూడకుండా వీళ్ళని బయటికి గెంటేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళకు అన్నీ ఉన్నా కానీ పూరి గుడిసెల్లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఇది వర్షాకాలం పోయింది, ఆ వర్షాకాలం అంతా పోయింది. ఆ తర్వాత ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు పండు ముసలి వాళ్ళకు చూసేవాళ్ళు, ఆలనా పాలన చూసేవాళ్ళు లేరు. అయితే వాళ్ళ బాధ ఏమన్నదో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? బాబు. నీ పేరు? మీకు వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు కానీ ఇద్దరు చూస్తలేరా? నేర్పి తోలిచ్చారు. అయితే ఇప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాడు తడుడు ఉంటాడు, ఓడి ఉంటాడు, ఈయనే ఉంటాడు. మళ్ళీ మిమ్మల్ని చూస్తలేరా వాళ్ళు? మళ్ళా వాళ్ళు ఏ విధమైన స్థాయిలో ఉన్నారు వాళ్ళు? అంటే ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా, లేకపోతే ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? అచ్చా. అయితే వాళ్ళు ఇప్పుడు ఈ జాగ ఎవరిది మరి? జాగ గవర్నమెంట్ జాగాలో మీరు ఉన్నారు. మరి మీకు ఇట్లా ఉన్నారు ముసలి వాళ్ళు, మీరు గ్రామం నుండి ఎవరైనా నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అట్లా ఏమన్నా అంటుర్రా? వెళ్ళిపోమని. ఎందుకు? గుడిసె తెచ్చుకో, ఇల్లు అమ్ముకో. ఏడున్నది ఇల్లు? ఇల్లు ఏడుంది? ఏడుందా ఇల్లు? ఆ ఇల్లు ఎవరు ఉంటారు? మీరెవరు అమ్మా? కోడలా? మళ్ళీ వీళ్ళని ఎవరు చూస్తలేరంట కదా? చూస్తాం, ఇంట్లో వచ్చి వండుకోండి అని అంటే ఎందుకు రారా ఇంట్లోకి వచ్చి వండుకోండి. తాండూరు మున్సిపల్ పరిధిలో జంతు మాంసం వ్యర్థాల సేకరణ కోసం దరఖాస్తుల ఆహ్వానం కోసం నోటీస్ జారీ చేశారు. మున్సిపల్ యాక్ట్ 2019 సెక్షన్ 52 ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాండూరు పట్టణంలోని చికెన్, మటన్, చేప మాంసాల వ్యర్థాల సేకరణకు సైంటిఫిక్ డిస్పోజల్ చేసేందుకు అనుభవం ఉన్న కంపెనీల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు కమిషనర్ విక్రమసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగి ఉన్నవారు తాండూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం పేరున 5,000 రూపాయల డీడీ చెల్లించి ఈ నెల 27న సాయంత్రం 4 గంటల లోపు రెవెన్యూ సెక్షన్ లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 28వ తేదీ మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం వేయడం జరుగుతుందని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు గుర్తింపు పొందిన కంపెనీల నుండి సేఫ్ డిస్పోజల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, 1 లక్ష డీడీ అందించాలని కోరారు. సొంతంగా లేదా లీజుతో కనీసం 2 వాహనాలను కలిగి ఉండాలని తెలిపారు. వేలం దక్కించుకున్నవారు డిపాజిట్ చేసిన లక్షతో పాటు మిగతా డబ్బులను 7 రోజుల్లో చెల్లించవలసి ఉంటుందని, వాయిదా పద్ధతిన అగ్రిమెంట్ ప్రకారం కూడా అవకాశం ఇవ్వనున్నామని కమిషనర్ తెలిపారు. ఇటీవల ప్రజాప్రతినిధులకు, అధికారులకు పెద్ద మొత్తంలో అక్రమంగా డబ్బులు చెల్లిస్తూ ఎలాంటి అనుమతి లేకుండా జంతు వ్యర్థాల సరఫరా జరుగుతున్నదని పుకార్లు షికారు చేశాయి. ఈ విషయంలో ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో నేడు వేలం కోసం మున్సిపల్ అధికారులు దరఖాస్తుల కోసం నోటీసులు జారీ చేశారు. భారత పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తన పుట్టుక నుండి భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ని వ్యతిరేకిస్తూ వస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి తూట్లు పొడుస్తూ మళ్లీ తామే రాజ్యాంగ పరిరక్షణ
రక్షకుల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, లేదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు చంద్రప్ప, పీడీఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రకాష్, వెంకట్, నవీన్, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు అశోక్, రాజు, వీరేశం తదితరులు పాల్గొన్నారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యత వహించవలసి ఉంటుందని తాండూరు పట్టణ పోలీసులు హెచ్చరించారు. బుధవారం తాండూరు పట్టణంలోని విలేమున్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులకు పరీక్షలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లు ట్రిబుల్ రైడింగ్ తో వెళుతూ పోలీసులు కనబడడంతో పారిపోదామని రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయారు. దీంతో పోలీసులు వారిని క్షేమంగా పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యత అని హెచ్చరించారు. రోడ్ లేదు, పెద్ద గుంతున్నది, అర్థమైందా? ఓకే, పోలీసులు ఆపుతున్నారు లేదు, పోలీసులు ఆపేటప్పుడు ఏం చేయాలి? రావాలి, చెక్ చేసుకోవాలి, బండి నీ దగ్గర లైసెన్స్ ఉందా లేదా అని చూపించుకొని వెళ్ళిపోవాలి. ఆడ పెద్ద గుంతుందా, ఆడ రోడ్డే లేదు, చెప్తున్నా విను ఏ పిల్లల దగ్గర అని మీరు, ఆడ రోడ్డే లేదు, పోతే దస్తమని తెలియదా? అది అసలు బండి పోతుందా? బండి పోదు. మరి పోయినప్పుడు ఎట్లా పోతారు మీరు? పోయి ఇద్దరు గుంతలు పడ్డారు, అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా అయితేనంటే ఎవరు దానికి బాధ్యులు? అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపిర్రు, ఆడ మీరు పడ్డారని మా పేరు బదలాం. మొన్న వాడు అట్లా చేసిండు. అర్థమైనా? మీరు ఎంతమంది ఉన్నారు బండి మీద? లైసెన్స్ లేదు. లైసెన్స్ ఉందా బాబు? లైసెన్స్ లేదు. నలుగురు ఉన్నారు మరి, రెండు బండ్ల వాళ్ళు వస్తున్నారు అంటే దిగదా పైకి రండి తమ్ముడు, సతాయించకు, బండిలు వేసుకుని ద్వారా వేసుకో. బండికి ఆడ కూడా ఒకటి ఉన్నాడు, ఇక్కడ మెయిన్ ఎక్కి ఫస్ట్ బండిది వెళ్ళలేదు, గుంజాలి అంతర్పత్తి ట్రిపుల్ రైడ్. ఇంకా సింపతి చూపించాల్సిన అవసరం ఏం లేదు, సబ్బు చేసినావు, అర్థమైందా? సింపతి చూపించాల్సిన అవసరం లేదు. రాదు, వస్తుంది. చెప్పు చెప్పు. ఎవరెవరు ఉన్నారు? గేట్ పక్కల कौन कौन है यहाँ? ठहरो इधर ठहरो. రావాలి ఈరోజు మీరే హీరోలు అన్నమాట. మొన్న
తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు భాగస్వామ్యమయ్యాయి. గురువారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి తాండూరు పోలీస్ శాఖకు సుమారు 30 ట్రాఫిక్ నియంత్రణ అనగా బారికేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ అందరి బాధ్యత అని, అందుకు కృషి చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల నిర్వాహకులు మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో తాము కూడా తోడ్పాటు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, భాష్యం కళాశాల కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కోశాధికారి మోహనకృష్ణ గౌడ్, కరస్పాండెంట్ శివ, సతీష్, గౌరవ అధ్యక్షులు కిరణ్ కుమార్, ఇందూర్ రాములు, వెంకటరెడ్డి, అభిలాష్ రెడ్డి, యూసుఫ్, వాహిద్, బాలస్వామి, కల్పన, కవిత, రమేష్, సానియా బేగం, సలీం, వెంకటేష్, గణేష్, రంగారావు, సంగీత, ఆనంద్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద స్పీడ్ని కంట్రోల్ చేయడానికి కొన్ని బ్యారికేడ్స్ కావాలని చెప్పి టౌన్ సిఐ గారితో మాట్లాడి తద్వారా వారు సంతోష్ గారు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు, ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి మనకి అడిగితే వాళ్ళు సుమారు 20 వరకు బ్యారికేడ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర పెట్టేసి స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. అట్లాగే స్కూల్ టైమింగ్స్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సిటీ అవుట్స్కట్స్లోనే భారీ వాహనాలు, గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా బయట ఆపేసి స్కూల్ టైంలో ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. రేపు వీళ్ళు చెప్పినట్టుగా స్కూల్ టైమింగ్స్లో ఆటోటాయిలు కానీ మోటార్ సైకిల్స్ వాళ్ళు అతి వేగంగా సైలెన్స్ లేకుండా నడిపి అట్లాంటివి ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. అట్లాగే ట్రాఫిక్ నియంత్రణకి అన్ని విధాలుగా సహకరిస్తాము. మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకి, విద్యార్థులకి అందరికీ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి గట్టిగా పిల్లలు ఎవరు కూడా స్కూల్కి వెహికల్స్ తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. మళ్ళీ మేము కేసులు బుక్ చేసిన తర్వాత వాళ్ళు మా పిల్లలని వాళ్ళు అడగడం కంటే ముందు కూడా వాళ్ళు పిల్లలు వెహికల్స్ డ్రైవ్ చేయకుండానే వాళ్ళు సర్క్యులర్ జారీ చేసేసి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. ఈ ట్రాఫిక్ నియంత్రణకి కావాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తాం. సీటింగ్ పైన అడిగాను. సిటీఎం వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అండ్ ఉమెన్ పీసీ రాధిక వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు కూడా మార్నింగ్ అవర్స్లో బస్ స్టాండ్ వద్ద, జూనియర్ కళాశాల వద్ద కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళకి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈరోజు కూడా ఒక కంప్లైంట్ రావడంతో దాన్ని అటెండ్ చేయడం జరిగింది. పెట్రోలింగ్ మఫ్టీలో ఉంటారు. అట్లాగే ఇంకా లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ టీమ్స్ మహిళా జూనియర్ కళాశాల వద్ద, డిగ్రీ కళాశాల వద్ద, బస్ స్టాండ్ వద్ద కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి యూ టీచింగ్ కంప్లైంట్స్ మేము వెంటనే అటెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యాక్టివ్ చేస్తే బాగుంటుందని ఎడ్యుకేట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మా తరపు నుంచి ఎంత వీలైతే అంత సహకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది పిల్లలు సైలెన్సెస్ లేకుండా మధ్యాహ్నం అవర్స్, కాలేజ్ అవర్స్ మొదలుపెట్టినప్పుడు విపరీతమైనటువంటి సౌండ్ చేసుకుంటూ పిల్లలు వెహికల్స్ పోవడం వల్ల పిల్లలు భయపడుతున్నారు, కాలేజ్ మూలకి వెళ్ళిపోతున్నారు. అనేక రకాల మేము క్లాసెస్లో, కాలేజీలో, మా అవస్థలో మేము పిల్లలకి స్టడీలు ఉంటాం. కాలేజ్ మూలకి వెళ్ళి విపరీతమైనటువంటి యూషన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సిటీ మాకు యాక్టివ్గా పనిచేసినట్టయితే ఏదైతే తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.